ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, పదవికి రాజీనామా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం 7 నెలలుగా కొనసాగుతున్న సస్పెన్షన్ కు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. తెలంగాణ పిసిసి చీఫ్ ను ఖరారు చేసింది. మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 కోసం రాహుల్ గాంధీ వద్ద అత్యంత పలుకుబడి కలిగిన మధుయాష్కి గౌడ్ కూడా ఆఖరి నిమిషాల వరకు పోటీపడ్డ మహేష్ కుమార్ గౌడ్ పేరు వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అత్యంత పవర్ఫుల్ గా భావించే పిసిసి చీఫ్ పదవికి ఆయన దక్కడానికి గల కారణాలు ఏంటనేది అంశంపై జోరుగా చర్చ సాగుతుంది. పార్టీకి విధేయతగా ఉండడం, విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ తో ఉండడం ఆయనకు కలిసి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన పూర్తిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ను ఒకసారి పరిశీలిస్తే మహేష్ కుమార్ డిగ్రీ చదువుతున్నప్పుడే పొలిటికల్లోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. 1986లో ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఇక ఆ తర్వాత జాతీయ యోజన కాంగ్రెస్ కార్యదర్శి పదవి ఆయన నియమితులయ్యారు. ఆయన పనితీరును గమనించిన కాంగ్రెస్ 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో డీచ్పల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. అతి తక్కువ వయసులో ఉన్న అభ్యర్థిగా ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించి మహేష్ కుమార్ గౌడ్ 2013 నుంచి 2014 ఉమ్మడి రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేసే అవకాశం ఆయనకు దక్కింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించింది కాంగ్రెస్. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ చేతిలో ఆయనకు ఓటమి పాలయ్యారు. ఆయన వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వచ్చిన మహేష్ కు పిసిసి సెక్రటరీ అధికారం, ప్రతినిధులు, పిసిసి ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి. మరోసారి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ కూడా అయితే వచ్చింది. అక్కడి నుంచి మైనార్టీ అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అయితే కృషి చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా ఆయన పనిచేశారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గా ఎన్నికైన సమయంలో మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత పిసిసి ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఆయన మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఇటు సీనియర్ నేతల మాట విని వారి